ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో ఎంతో తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అందరి చూపును ఆకర్షించే విధంగా మీ యొక్క ఆలోచనలతో ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారండి. డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిలో మరింత తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి అప్రమత్తంగా ప్రతి పనిని కూడా లావాదేవీల విషయంలో ముందుకు సాగించగలుగుతారండి. ఆర్థికంగా నిలదొక్కునే సమయంగా ఉంటుందండి. పనిలో కూడా కాసింత పని భారాన్ని తగ్గించుకోగలుగుతారు. పనిలో ఎటువంటి ఒత్తిడి లేకుండా చక్కగా పనులన్నిటినీ కూడా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారండి. అంటే పనుల్లో ఏదైతే మీ విధుల పట్ల కానీ మీ బాధ్యతల పట్ల కానీ చక్కగా కొంత వెసులుబాటు అనేది ఈరోజు మీకు దొరుకుతుందండి. ఆర్థికపరమైన నిర్ణయాల విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండటం మీకు మరింతగా కలిసి వచ్చే విధంగా ఉంటుందండి. అంటే లావాదేవీలు జరిపేటప్పుడు చక్కగా మీకు అనుకూలంగా వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. అదే విధంగా మీకు పరిస్థితులు కూడా అనుకూలిస్తాయండి. రెండు చేతుల నిండా సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా లాభాలు రావటం కానీ, ఆదాయ మార్గాలకి చక్కగా దారి ఉండటం కానీ, మీరు ఏదైతే చేస్తున్నారో వాటిలో చక్కగా కలిసి రావటం కానీ ఇట్లాంటివి జరుగుతాయండి. అదేవిధంగా ఖర్చులు మాత్రం కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయితే వాటిని కొంతవరకు నియంత్రణ చేసుకునే అంత శక్తి సామర్థ్యాలు మీలో ఉంటాయి. అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా ఏదైతే డబ్బు ఉందో దాన్ని నిల్వ రూపంలో పొదుపు రూపంలో భవిష్యత్తు అవసరాలకు పెట్టగలుగుతారు. అట్లా పెట్టడం వల్ల రానున్న రోజుల్లో కూడా మీరు చక్కగా వాటి తాలూకా ఫలితాలను పొందగలుగుతారండి. మీకు ఇష్టమైన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిపి కాసింత సమయాన్ని గడుపుకోగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారండి. అది మానసికంగా మీకు మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని అయితే కలుగజేస్తుందండి. ఏదేమైనప్పటికీ కూడా అన్ని లావాదేవీలను చాలా చాకచక్యంతో చేయగలుగుతారండి. ఎవరైతే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే గతంలో మిమ్మల్ని తక్కువ చేయాలని చూసారో, లేదా మిమ్మల్ని కించపరచాలి, లేదా మిమ్మల్ని 10 మందిలో అవమానపరచాలి, ఇట్లాంటివి ఎవరైతే ఆ ఆలోచనలతో ఉన్నారో అటువంటి వారు ఈరోజు మీ ఎదుగుదలను చూసి మీకు ఉన్న పేరు ప్రఖ్యాతులను కానీ, లేదా మీ మంచితనాన్ని కానీ, మీ మాట తీరును కానీ, మీకు 10 మందిలో మీరు మెలిగే విధానాన్ని కానీ చూసి వారు కొంతవరకు వారి మీద వారే తక్కువగా పశ్చాత్తాప పడటం, మేము తప్పుగా అర్థం చేసుకున్నాము, లేకపోతే మేము వీళ్ళ ముందు మా మొహం చూపించుకోలేకపోతున్నాం, ఇట్లాంటి ఆలోచనలు వారి మనసులో వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అంటే మీ యొక్క పేరు ప్రఖ్యాతులను చూసి అటువంటి వాటిని చూసి మేము తప్పు చేశాము, అందరి మధ్యలో మేము కొంతవరకు వెనుదిరగాల్సి వస్తుంది, ఇట్లాంటి పశ్చాత్తాప పడే అవకాశం అయితే ఉంటుందండి. అది కూడా మీకు తెలుస్తుంది. మీరు దానిని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మీ పనులు, మీ బాధ్యతలు, మీ యొక్క స్నేహితులు సన్నిహితుల యొక్క యోగక్షేమాలతో మీరు ఎంతో మీ సమయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా సంతోషంగా మీ రోజును కూడా గడపగలుగుతారండి. ముఖ్యంగా బంధుమిత్రుల కలయిక కానీ, మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనుల నిమిత్తం వ్యక్తులను కలవటం కానీ, మాట మంచి జరుపుకోవటం కానీ మీకు మరింతగా మానసిక సంతోషాన్ని, ఉల్లాసాన్ని కలుగజేస్తుందండి. భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను కూడా ఈరోజు వేసుకోగలుగుతారండి. అంటే మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలను కానీ, లేదా మీ యొక్క ఆర్థికపరమైన వ్యవహారాలను కానీ భవిష్యత్తులో ఇలా ఉంచుకోవాలి, ఇట్లా మేము ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలను ఈరోజు చేసుకోగలుగుతారు. ఆ విషయాలలో మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, అంటే మీకు నమ్మకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను కూడా తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుంది. కొంతవరకు దూర ప్రయాణాలను ఎవరైనా చేయవలసి వస్తుంది. అటువంటి విషయంలో కొంతవరకు ప్రయాణపు జాగ్రత్తలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే సంతోషంగా మీ ప్రయాణాన్ని కొనసాగించి గడుపుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా ఎంతో సఖ్యతగా ఉంటుందండి. మీ ప్రియమైన వ్యక్తుల కోసం మీరు ఏదైనా వస్తువులను కొనడం కానీ, లేదా వారితో కలిసి మీరు కొంత విరామ సమయాన్ని గడపడం కానీ మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. కుటుంబం అంతా కూడా స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా వారికి తెలియచేయటం,
వారితో కలిసి మాట మంచి జరుపుతూ భవిష్యత్తు కోసం ప్రణాళికలను వేసుకుంటూ మాట్లాడుకోవడం ఇట్లాంటివన్నీ కూడా మీకు చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తాయండి. అన్నింటా కూడా ఒక మంచి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారు. రెట్టింపైన ఉత్సాహంతో ప్రతి పనిని మీరు ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా చక్కగా మీదైన తెలివితేటలతో అందరిని ఉత్తేజపరుస్తూ మాట్లాడే విధానం అందరికీ నచ్చి మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా సంపాదించుకునే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఆరోగ్య పరిస్థితుల రీత్యా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ మీ పనులు చేసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ కార్యకలాపాలను రోజువారీ పనులను సకాలంలో చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు మాత్రం మీరు వైద్యుల యొక్క సలహాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క రోజును ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. చక్కగా మీరు ఏదైతే విదేశీ విద్య కోసం కానీ లేదా పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. ముఖ్యంగా మీ పెద్దల యొక్క మీ తల్లిదండ్రుల యొక్క శ్రేయోభిలాషుల యొక్క ఆశీస్సులు మీకు మరింత మేలునైతే చేకూర్చబోతున్నాయండి. కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. తెలివైన నిర్ణయాలతో చక్కగా చురుగ్గా పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆశించినంత వరకు శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. మీ పెట్టుబడులు మరింతగా రాణించే అవకాశం ఉంటుంది. చక్కటి లాభాలతో రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వ్యక్తులు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ సకాలంలో సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కగా స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారండి. అనుకున్న విధంగా సమయానికి అన్నీ పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే స్థానాన్ని కోరుకుంటున్నారో అటువంటి స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక మీరు ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకుంటారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. చక్కటి మెలకువలను పాటించగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ లాభాలతో రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు అనుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. మీరు మార్కెటింగ్ మెలకువలతో కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారంలో పోటీ తత్వంతో మీరు తెలివైన నిర్ణయాలతో ఎంతో సునాయాసంగా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. శ్రేయోభిలాషుల సలహాలను కూడా మీరు తీసుకోగలుగుతారు. వ్యాపారాన్ని ఎంత తెలివిగా నడిపిస్తారంటే చక్కగా రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే ఆనందంగా గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. సకాలంలో ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకున్న సమయానికి అన్నింటినీ పూర్తి చేసుకుని కాసంత విరామ సమయాన్ని గడపగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా మీ స్నేహితులతోనూ కానీ మీ సన్నిహితులతోనూ కాసంత మాట మంచి జరుపుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం మీకు అన్నింటా కూడా ప్రతి పనిలోనూ వారు సహాయ సహకారాలు అందించడం మానసికంగా మీకు మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో అటువంటి వారికి కూడా మీరు మీ యొక్క కార్యాలయంలో ఎటువంటి పనిభారం కానీ ఒత్తిడి కానీ లేకుండా సకాలంలో మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత తెలివైన నిర్ణయాలతో మెలకువలతో ముందుకు నడిపిస్తూ
చక్కటి పోటీతత్వంతో వ్యాపారాన్ని విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి రోజు ఎంతో ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చక్కగా మీ జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలలో వారి సలహాలను తీసుకోగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే ముందుకు నడవగలుగుతారు. ప్రతి నిర్ణయంలోనూ వారు మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా కాసింత ప్రశాంతమైన విరామ సమయాన్ని గడపగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో వారితో కలిసి మీరు పాల్గొనగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి ఎంతో సంతోషంగా ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి శుభ సమయంగా ఉంటుందండి. మీరు మీ యొక్క ఏదైతే భవిష్యత్తు ఉంటుందో దానికోసం ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. వాటిని కూడా ఆలోచిస్తూ చక్కగా పెద్దల సమక్షంలో వాటిని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అది మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుందండి. చక్కగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క ఆలోచనలతో కొత్త కొత్త నిర్ణయాలతో మీరు మరింతగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారండి. అందరికీ మేలు చేసే విధంగా ప్రతి ప్రణాళికను వేసుకోగలుగుతారు. మీదైన శైలిలో ముందుకు వెళుతూ శుభప్రదంగా గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరు శుభప్రదమైన విషయాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.